అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. ఎమోషనల్గా కాదు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు మనిద్దరం పెళ్ళైన వాళ్ళం, ఇలా గతాన్ని తవ్వుకోవడం కరెక్ట్ కాదు అని బుద్ధి తెలుసు, కానీ మనసుకి, దెబ్బతున్న మనసుకి తెలియదుగా. నాకు దక్కాల్సింది ఇంకెవరికో దక్కడం, నా హక్కుని మరొకళ్ళు తన్నుకుపోవడం, ఇట్స్ బర్నింగ్ మీ. అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా. ఒక్కొక్కసారి నా చేత్తోనే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. అంతలోనే రియాలిటీని గుర్తించి నేను ఆగిపోతున్నాను. శశి, నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎస్, పాస్ట్ ఇస్ పాస్ట్. అందుకే నేను కోల్పోయిన ఆనందాన్ని నీకు దక్కనివ్వకూడదనే నేనిదంతా చేస్తున్నాను. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను. ఎప్పటిదాకో తెలుసా? నీ పతనాన్ని నా కళ్ళారా చూసేదాకా. శశిరేఖ, దుర్గాప్రసాద్ అన్ని పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎంతటి దుర్మార్గులు ఇంట్లో ఎవరికి అర్థం కావడం లేదు. అమ్మతో సహా అందరూ ఆ తండ్రి కూతుళ్ళు ఎంతో మంచి వాళ్ళనే నమ్ముతున్నారు. నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది, ఈ ఇంట్లో ఏదో జరగకూడని అనర్థమే జరగబోతోందని. మళ్ళీ వాళ్ళు సీతావదునికి ఏదైనా అపాయం తలపెడుతున్నారా? అసలు ఆ శశిరేఖకి సీతావదిన మీద అంత కక్ష ఎందుకు? అదంతా రామన్నయ్యకి చెప్పినా సైలెంట్గానే ఉండిపోయాడు. వీల్లేదు, దేవత లాంటి సీతోదినికి ఏం జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే వెళ్ళి సీతోదినికి ఆ శశిరేఖ చేసిన దుర్మార్గాల గురించి మొత్తం చెప్పేస్తాను. తన జాగ్రత్తలో తను ఉండమని హెచ్చరిస్తాను. హాయ్ వదినా. ఏంటి ఆదిత్య, కాఫీ ఏమైనా కావాలా? వదినా, నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్. ఓకే మాస్టారు, వాట్ డు యు వాంట్? ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఓకే, టెల్ మీ. వదినా, యు ఆర్ సో ఇన్నోసెంట్. నో. ఎస్, యు ఆర్ నాట్ ఓన్లీ ఇన్నోసెంట్, బట్ యు ఆర్ ఆల్సో ఇన్కాగ్నిజెంట్. ఆదిత్య, ఏమంటున్నావు? అవును వదినా, ఇన్కాగ్నిజెంట్ అంటే అవగాహన లేనిదానివి అని అర్థం. ఇదిగో మాస్టారు, ఏదో ఇంగ్లీష్ నేర్పుతావు అనుకుంటే నాకు బుర్ర లేదు అంటున్నావా? వదినా ప్లీజ్, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను చెప్పేది నువ్వు చెల్లెలు అని మురిసిపోయే ఆ శశిరేఖ గురించి. ఆదిత్య, నాలాగే శశి కూడా నీకు వదినే అవుతుంది. తనని పేరు పెట్టి మాట్లాడతావా? వదినా, తను బాలు అన్నయ్యకి భార్య కావచ్చు, ఈ ఇంటి కోడలు కావచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పటికీ వదిన కాదు, కాలేదు. ఎందుకు ఆదిత్య ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే తన గురించి ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకపోయినా నాకు తెలుసు కాబట్టి.
అందరి ముందు ఒకలాగా బయట ఒకలాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి. మీరందరూ ఫీల్ అవుతున్నట్టు తను మంచిది కానే కాదు కాబట్టి. అవునదినా, నిజంగా నువ్వు అమాయకురాలివి. ఆ మాట చెప్పడానికే నేను వచ్చాను. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవదినా. నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు గమనించు. ఆవిడ గారి ఇంట్లోకి అడుగు పెట్టడమే మన అదృష్టమని నువ్వు మురిసిపోతున్నావు గాని నీ పాలిట అరిష్టమే ఆ శశిరేఖ. అయ్యో శశి, ఆగు చెల్లి. అయ్యో చెల్లి చెల్లి. బాగుందక్క, చాలా బాగుంది. నువ్వేమో దేవతవి, నేనేమో దెయ్యాన్ని. గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. శశి శశి ప్లీజ్, నువ్వు కోపం తెచ్చుకోకు. ఆదిత్య ఏదో తెలియక మాట్లాడాడు. మీ దృష్టిలో నేనేంటో నాకు చాలా బాగానే అర్థమైంది. నేను ఒక క్యారెక్టర్ లేని దాన్ని, అంతే కదా? అయ్యో శశి, అలాంటిదేం లేదమ్మా. నా మాట నమ్ము. ఏం నమ్మమంటావు సీతక్క? ఆదిత్య నా గురించి తప్పుగా మాట్లాడిన దానికంటే ఆ మాటల్ని వింటూ కూడా నువ్వు ఆదిత్యని ఏమీ అనలేదు చూడు, అదే అదే నా గుండెల్లో గుణపోలో గుచ్చుకున్నట్టు అయింది. శశి ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. నా ఉద్దేశం అది కాదమ్మా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. శశి, అపార్థం చేసుకోకు. జరిగిన దానికి ఆదిత్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించమ్మా. తప్పు చేసేది ఒకరైతే క్షమాపణ చెప్పేది ఇంకొకరా? అక్క, నా బాధ నీకు అర్థమైతే తప్పుడు కూతలు కూసిన నోటితోనే నాకు సారీ చెప్పించు. దట్స్ ఆల్. ఆదిత్య, ఐస్ క్రీమ్ మీద నాకు జలసీగా ఉంది. గులాబీ రేకుల్లాంటి నీ పెదాల్ని తాకే అదృష్టం దానికి మాత్రమే దక్కింది కదా, అందుకే. నా ఊహాసుందరి పిలిస్తే కాదంటానా? వస్తానులే. ఎంత బాగా వర్ణిస్తాడు. అబ్బా, ఎంత మత్తెక్కించేలా మాట్లాడతాడు. A for Amulya, C for చందు. రెండు కలిస్తే ఏసీ అంత చల్లగా హాయిగా ఉంటుంది. అమూల్య, హాయ్. హాయ్. ఏంటి, మేడం గారు ఏ లోకంలో ఉన్నారో తెలుసుకోవచ్చా? ఏంటి సోపేస్తున్నావా? లేటుగా వచ్చినందుకు కవరింగా? సారీ, నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావని తెలుసు గానీ ఒక పార్టీకి ఫుడ్ డెలివరీ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సర్లే, ఇక మీద నీకు ఈ కష్టం ఉండదులే. ఎలా? చుమ్ మంతరని ఏదైనా మాయ చేస్తావా? మాయలు మంత్రాలు ఏమీ లేవు. నేను మా అన్నయ్యతో నీ గురించి చెప్పాను. నీకేదైనా మంచి జాబ్ని చూడమంటే సరే అన్నాడు. ఇప్పుడు మనం అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి.
మా కంపెనీలో నువ్వు జాబ్ చేస్తూ హ్యాపీగా డిగ్నిఫైడ్గా ఉండొచ్చు. అమూల్య, నా మీద నువ్వు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. కానీ ఏంటి? అదే స్పెషల్గా నువ్వు నన్ను తీసుకెళ్తే మనిద్దరిని చూసి మీ అన్నయ్య అపార్థం చేసుకుంటారేమో అని. నో చందు, అలా ఏం జరగదు. మా రామ్ అన్నది చాలా బ్రాడ్ మైండ్. తను చాలా మెచ్యూర్డ్ మాత్రమే కాదు, ప్రాక్టికల్ కూడా. అయినా నేను నీ పక్కనుండగా నీకెందుకు భయం? అవును, నువ్వు నా పక్కనుంటే నాకెందుకు భయం? అమూల్య అనే పేరుకి మరో అర్థం అజేయమైందనేగా. సరే వెళ్దామా? నేను రెడీ. దారి చూపించాల్సింది నువ్వే. నాటకాలు, అన్ని నాటకాలు. సీత వదిన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నా చేత సారీ చెప్పించాలనుకుంటుంది. చెప్పే సమస్య లేదు. ఆదిత్య, ఆ రోజు నీకు గుళ్ళోనే చెప్పాను, ఆవేశం ఎప్పుడు మంచిది కాదు అని. ఇప్పుడు చూడు నీ వల్ల ఏం జరిగిందో. తప్పు చేసావు ఆదిత్య. నీ కారణంగా శశి ఇప్పుడు బోరుని ఏడుస్తుంది. తన గురించి నువ్వంత దారుణంగా మాట్లాడడం నిజంగా తప్పే. వదినా, ఆ తప్పుడు మనిషి గురించి నేను చెప్పిందంతా నిజమే వదినా. కావాలంటే నేను నిరూపిస్తాను. చాలా ఆపు. నిరూపిస్తాడు. నా పుట్టినరోజు నాడు వీడియోలో శశి వదిన అంత మంచిది ఇంత మంచిది అని చెప్పి ఇప్పుడేమో తన క్యారెక్టర్ లేనిది అంటావా? అంత మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది? అయ్యో వదినా, నేను చెప్పేది వినోదినా. వద్దు, ఇంకేం చెప్పద్దు. మర్యాదగా నాతో పాటు రా. ఎక్కడికి? శశి దగ్గరికి. ఎందుకు? సారీ చెప్పడానికి. వదినా, క్షమించమని నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటానేమో గాని ఆ మనిషికి నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఆదిత్య, సమస్యని ఇంకా పెద్దది చేయకు. నా మాట విను. ఇప్పుడు నువ్వొచ్చి క్షమాపణ చెప్పకపోతే శశి ఇంకా బాధపడుతుంది. ఇదంతా బాలుకి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఒక్కసారి ఆలోచించు. వదినా, ఏం జరిగినా సరే నేను తల వంచేదే లేదు. ఆదిత్య, నీ వదినగా నేను నిన్ను అడగడం లేదు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మాట్లాడకుండా వచ్చి శశికి క్షమాపణ చెప్పు, సరేనా? ముందు నువ్వు పద. విన్నావుగా బాలు, అదే జరిగింది. ఇప్పుడు చెప్పు, అడ్డమైన మాటలు పడ్డానికి నేనవైనా గతి లేనిదాన్నా? దిక్కులేక మీ ఇంటికి వచ్చాననుకుంటున్నారా? మీ తమ్ముడు ఆదిత్య నన్ను నా క్యారెక్టర్ని జడ్జి చేస్తాడా? తనకు ఆ రైట్స్ ఎవరిచ్చినట్టు? తనకి నేను వదిన అనే గౌరవం లేకపోతే పోయింది. నేను నీ భార్యని బాలు, ఈ ఇంటి కోడల్ని. అలాంటి నన్ను పట్టుకొని అరిష్టమని అంటాడా?
ఎంత ధైర్యం తనకి? ఛ, నిజంగా వాడికి బుద్ధి లేదు. ఆవేశమే తప్ప కొంచెం కూడా కామన్ సెన్స్ లేని ఈడియట్ వాడు. శశి ప్లీజ్, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు, వదిలేయ్. ఏంటి వదిలేయాలా? అంటే నన్ను క్యారెక్టర్ లేని దాన్ని అని అంటే కూడా నేను ఓర్చుకోవాలా? సైలెంట్గా ఉండాలా? నా వల్ల కాదు బాలు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు ఇవ్వకపోతే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. వెళ్ళిపోతాను. ఇప్పుడే మా డాడీ దగ్గరకు వెళ్ళిపోతాను. శశి శశి, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళక ఏం చేయాలక్క? ఇంకా ఇంకా అవమానాలు భరిస్తూ తప్పుడు మాటలు వింటూ నేను ఇక్కడే పడుండాలా? శశి, జరిగిన దానికి నీ మనసు ఎంతగా గాయపడుంటుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఆదిత్యని తీసుకొచ్చాను. తొందరపడి నోరు జారినందుకు తనే నీకు క్షమాపణ చెప్తాడు. ఇంకా చూస్తావేంటి ఆదిత్య? వెళ్ళి శశికి క్షమాపణ చెప్పు. ఏంటి ఆదిత్య, నేనెవరిని? మీ వదినని, మీ అన్నయ్య బాలుకి భార్యని. అంటే నీకు తల్లి లాంటి దాన్ని. అది మర్చిపోయి నా గురించి అంత చెత్తగా మాట్లాడతావా? ఇదేనా నీ చదువు నీకు నేర్పించింది? ఇదేనా నీకు తెలిసిన సంస్కారం? నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే నా కాళ్ళు పట్టుకొని నువ్వు సారీ చెప్పాల్సిందే. చెప్పు. ఏమైందిరా? నో, నేను ఎలాంటి తప్పు చేయలేదు. సారీ చెప్పే సమస్య లేదు.
విన్నావా సీతక్క? చూస్తున్నావా బాలు? ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలో ఇప్పుడు మీరే చెప్పండి. చాలు, ఇంకా చాలు. నీ ఓవర్ డ్రామాలన్నీ కట్టిపెట్టే. ఈ ఇంట్లో వాళ్ళకి తెలియవేమో గానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆదిత్య, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. తను నీకు వదినవుతుంది. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఆ? ఏంటి, ఈవిడ గారికి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలా? నిజం చెప్పాలంటే తన కాళ్ళని నేను పట్టుకోవడం కాదు, ఈవిడ గారే చేసిన తప్పుకి క్షమించమని సీత వదిన కాళ్ళ మీద పడాలి. ఈ దుర్మార్గురాలే ఒక ప్లాన్ ప్రకారం వదిన్ని చంపించడానికి యాక్సిడెంట్ చేయించింది. ఆదిత్య, నా మీద ఇంతటి అభండాన్ని వేస్తాడా ఇతను? శశి రూమ్లో లేదమ్మా.